ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి మే 17వ తారీఖు నుంచి మే 23వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి బుధులు, మరి గురు శుక్రులేమో మిథున రాశిలో, సింహరాశిలో కేతువు, అదేవిధంగా మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని. ఈ గ్రహాల యొక్క పరిస్థితి ఇలా ఉండగా మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి వార ప్రారంభం సామాన్యంగా ఉన్న చంద్రుడి యొక్క బలం ఉండడం వలన వారపు మధ్యలో వారాంతంలో కార్యజయం, ఆర్థిక లాభము, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. ఎందుకంటే ఆత్మస్థైర్యం ఉంటుంది. సోపుని కార్యక్రమాల్లో పాల్గొంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, ముఖ్యుల్ని కలుసుకుంటారు. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, విందులు వినోదాల్లో పాల్గొనడం, ముఖ్యుల్ని కలుసుకోవడం, ఇవన్నీ కూడా మంచి మంచి చకచకా జరిగిపోయేటువంటి పరిస్థితులు. ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అలంకారాలని సమకూర్చుకుంటారు, వస్తువులను సమకూర్చుకుంటారు. అదేవిధంగా దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి అయితే మకర రాశి వారికి కనపడుతోంది. విద్యార్థుల జీవన విధానంలో మంచి మార్పులు వస్తాయి. వారికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. రాజకీయ పరంగా తొందరలో మంచి రోజులు రాబోతున్నాయి. వృత్తుల పరంగా చూస్తే చిన్న చిన్న ఇబ్బందులు పక్కన పెట్టి మీరు చేయగలిగేటువంటిది వృత్తుల్లో డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా చేస్తారు. న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారు, ఇటువంటి వారు అందరికీ కూడా ఆహ్వానాలు వస్తూ ఉంటాయి. అంటే భవిష్యత్తు కాస్త శుభసూచకంగా కనపడుతుంది. దానికి అనుగుణంగా మీ యొక్క విధి విధానాలు మార్చుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. తప్పనిసరిగా మంచి అవకాశాలు రాబోతున్నాయి కాబట్టి మీ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయడం. ప్లానింగ్ విధానము, పెట్టుబడి విధానాల్లో మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. వ్యాపార పరంగా కూడా చూసినట్లయితే ప్రస్తుతం కొన్ని వ్యాపారాలను ఆపి నూతన వ్యాపారం చేయాలనే ఆలోచనలు మీకు బయలుదేరుతాయి. దానికి తగ్గట్లుగా ప్లానింగ్ విధానంతో ముందుకు పెడతారు. పార్ట్నర్షిప్, అలాగే లైఫ్ పార్ట్నర్స్, వీళ్ళంతా సహాయ సహకారాలు మీరు అందుతారు. మంచి ఆలోచనలు, భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి తప్పనిసరిగా వెళ్ళండి. సంఖ్యల్లో 6, రంగుల్లో ఎరుపు, అంటే లైట్ బ్లూ కలర్ కూడా చాలా మంచిది. ఎరుపు వద్దులండి. మరి లైట్ బ్లూ కలర్తో పాటు మనం ఎవరిని పూజిస్తే బాగుంటుందా అంటే శివారాధన చేయడం మంచిది. నవగ్రహ ప్రదక్షిణ, శివారాధన, గురువారం నాడు శనగలు కానీ స్వీట్ పదార్థాలు కానీ పంచిపెట్టండి, విజయం సాధిస్తారు.